హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో అయితే మేము తీసుకున్న స్థలం అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మేము తీసుకున్న స్థలం అనమాట. ఇక్కడ 2 ప్లాట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ది వచ్చేసి మాది. ఇంకా ఇది తీసుకొని మేము దగ్గర 1.5 year 1 year అవుతుందండి. అయితే ఇక్కడ మేము ఈసారి వచ్చేసరికి అయితే టోటల్గా మేము తీసుకున్న వెంచర్లో 3 అయితే ఇల్లులు కట్టేసి ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అన్నీ వచ్చేసి 2 BHK హౌసెస్ అయితే కట్టేసి ఉన్నాయి. ఇవైతే సేల్ చేస్తున్నారంట, బిల్డర్స్ కొన్నారు, వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. సరేలే, మనకు కూడా గుర్తుగా ఉంటుంది, మనం కూడా కట్టేటప్పుడు ఎలా కట్టాలనేది కొంచెం మనకు కూడా ఐడియా ఉంటుందని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళేసి చిన్నగా ఇలా వీడియో తీసేసుకున్నాను. ఇక్కడైతే వీళ్ళు చూడండి, మొత్తం ఇంటీరియర్ కూడా చేసేసి ఇదైతే సేల్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఒక బెడ్రూము, తర్వాత ఇంకో బెడ్రూమ్ వచ్చేసి అక్కడ, ఇటు వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో అది. ఇంకా ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్, ఇందులో కూడా ఇంటీరియర్ చేశారు. అలాగే దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా, అటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుంటా. తర్వాత ఇది వచ్చేసి హాల్. ఈ హాల్లోనే మేబీ ఇటు చివర్లో వీళ్ళు టీవీ యూనిట్ కానీ లేదు అని అంటే డైనింగ్ సెటప్ అన్నీ చేసుకుంటారు, లేకపోతే ఇక్కడనే చేసుకుంటారో తెలియదు నాకైతే. వాళ్ళు ఎవరు లేరనమాట చెప్పడానికి. జస్ట్ మా వారు నేను లోపలికి వచ్చేసి అయితే ముందు చూసాము. కిచెన్ చూడండి, చాలా పెద్దగా కట్టించారు, మంచిగా ఉంది. ఇక్కడ వచ్చేసి మిక్సీ అవి పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు. తర్వాత మనం గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి ఒకటి అయితే ఇచ్చారు. ఇంకా ఇటు వచ్చేసి మొత్తం బయట బాల్కనీ అయితే చాలా మంచిగానే స్పేస్ వదులుకున్నారు, ఒక మనిషి తిరిగేలాగా అయితే వదులుకున్నారు. ఇక్కడ ఇటు బయట ఒక వాష్రూమ్ ఇచ్చారు, అంటే కామన్లో ఒక వాష్రూమ్, బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. పర్లేదండి, మేము కొన్న దగ్గర కూడా కట్టారు అనే ఆనందం అయితే ఉందన్నమాట. అంటే మేము ఇల్లు ఇంకా కట్టుకోలేదు కదా, అంటే అత్తయ్య వాళ్ళు కట్టిందే ఉంది, ఇంకా ఇప్పుడు మేము మళ్ళీ కట్టాలి కదా, అందుకని చెప్పేసి చూస్తున్నాము, కానీ అవ్వట్లేదు, ఎప్పటికి ముడిపడిందో తెలియదు అనమాట. తర్వాత వెళ్తూ స్థలాల దగ్గరికి వెళ్తే అక్కడ చాలా చోట్ల అయితే ఇలా వెంచర్స్ వేసేసి ఉన్నాయి అనమాట, చీరాల్లో కూడా. ఇంకెక్కడ తర్వాత వెళ్ళేటప్పుడు బీచ్కి వెళ్దాము అని అంటే బీచ్కి అయితే వచ్చాము. ఇది బీచ్కి వచ్చింది మేము సేమ్ డేనో లేకపోతే తర్వాత రోజు వచ్చామండి. ఇక్కడైతే చూడండి, అసలు ఎప్పుడు బీచ్కి వచ్చినా పాప అయితే మామూలుగా ఏడవదన్నమాట అసలుకి. అంటే తనకి భయమో లేకపోతే ఏంటో తెలియదు, కానీ వాటర్ చూడగానే ఇంకేంటంటే అసలు దిగదనమాట, ఏడుస్తుంది, ఖచ్చితంగా ఎత్తుకునే ఉండాలన్నమాట. దింపడానికి చాలా ట్రై చేసాం, అసలు దిగలేదన్నమాట, అలాగే ఇక ఉండిపోద్ది అనమాట. ఈసారైనా చూడాలి అలవాటు చేయడానికి ఒకసారి తీసుకెళ్ళి. తర్వాత ఎలక్షన్స్ డే అయితే మేము ఎలక్షన్స్ వేసేసి ఇలా మా మామయ్య, మా అత్తయ్య, నేను, మా వారైతే ఇలా ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా చీరాల్లో మేము ఎప్పుడు వెళ్ళినా మాకు ఒక ప్రాబ్లం అయిపోతుంది అనమాట, బండి లేక. సో మా వారు ఏం చేశారంటే ఈసారి ఖచ్చితంగా బండి తీసేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఇంకా తర్వాత ఇంకా మేము డిఫరెంట్ బళ్ళు అయితే చూసాము. ఇంకా ఎవెనీసా అదొకటిను, ఇంకోటి యాక్టివా చూసాము, అలాగే జూపిటర్ ఒకటి చూసాము. మేము జూపిటర్ అయితే తీసుకున్నాం. బండి అయితే చాలా అంటే చాలా బాగుందండి. అంటే స్టోరేజ్ ఎక్కువ ఇచ్చాడు, అలాగే కూర్చునే సీట్ కూడా పెద్దగా ఉంది, బాగుంది. ఇది వచ్చేసి మేము సుజుకి షోరూంలో చూసాం, కానీ మేము ఇక్కడైతే పర్చేస్ చేయలేదు. అంటే మాకు దీనికంటే జూపిటర్ బాగా నచ్చింది, ఇంకా అందుకని చెప్పేసి అదైతే తీసుకున్నాము. మేము వచ్చి తీసుకుంది టీవీఎస్ జూపిటర్ స్మార్ట్ కనెక్ట్ అనమాట. ఇంకా అదైతే తీసుకున్నాము. ఫస్ట్ సుజుకి షోరూంలో అయితే అన్ని డీటెయిల్స్ అడిగేసి ఎంత అవుతుంది అన్నీ రాపించుకొని అయితే వెళ్ళాము. అలాగే యాక్టివా షోరూమ్కి వెళ్ళాము, అక్కడ కూడా రాపించుకున్నాము. తర్వాత ఇది అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇది కూడా వీడియో తీసానండి, అసలు నేను తీయలేదేమో అనుకున్నాను. అంటే ఈ బుక్ అనేది వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, మా కోసం అని చెప్పేసి ఇంకొక పీస్ అయితే ఉంది అవైలబుల్గా. సో అదైతే ఇచ్చారనమాట, మొత్తం దాన్ని ఫినిషింగ్ అంతా చేపిచ్చేసి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను బీచ్కి వెళ్ళాను కదా, అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎండు చేపలు అమ్ముతున్నారనమాట. సో ఎండు చేపలు చూడగానే ఫ్రెష్గా అనిపించినాయి, అయితే తీసుకుందామా అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా తీసుకొని నేను కొని, మా అత్తయ్య వాళ్ళకి కొని, మా ఆడపడుచు వాళ్ళకని అయితే షేర్ చేసామన్నమాట. ఆ కట్ట వచ్చేసి 450 500 అయ్యిందండి ఆ రోజు ఈ కట్ట వచ్చేసి.
యాక్చువల్‌గా నేను ఉప్పు చేపలని చూసి బాగున్నాయి అని చెప్పేసి దిగాననమాట. కానీ ఆ ఉప్పు చేపలు ఒకసారి మా అత్తయ్య తెచ్చినప్పుడు తిన్నాను కదా! ఇవి చూసి దిగానసలు. అసలు నేను అంత ఉప్పు ఉంటే నా వల్ల అస్సలు కాదనమాట. తర్వాత ఇవొచ్చేసి సప్పిడి చేపలంటారంట. అంటే దాంట్లో ఉప్పేమీ ఉండదు. ఇంకా అవైతే తీసుకున్నాము. ఇంకా తర్వాత నేను చీరాల వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు అక్కడ. తర్వాత ఇక్కడైతే మేము హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత టీ హోటల్‌కి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. పిస్తా హౌస్‌లో అది టీ అయితే తాగాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ మధ్య అండర్ వాటర్ టనల్స్ అని చాలా చూపిస్తున్నారు కదా ఇన్‌స్టాగ్రామ్‌లో. సో ఇంకా పిల్లలందరికీ ఇలా చూపిద్దాము ఫిష్ టన్నల్ ఫిషెస్ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మేము అయితే వెళ్ళాము. ఇంకా నిషికాకు కూడా చూపిద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా నేను పూణేలోనే వెళ్దాం అనుకున్నాను. పూణేలో వెళ్ళడానికి అవ్వలేదండి, మేము ఇద్దరమే ఉంటాం కదా. మాకు పూణే వచ్చామంటే బిజీ అయిపోద్ది అనమాట స్కెడ్యూల్ అనేది. ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటాం అనమాట. అంటే ఇదైతే బాగుందండి. కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కదా, అంటే మామూలుగా ఎవరైనా వీడియోస్ చేసి పెట్టినవి ప్రమోషన్స్ కోసం చేస్తూ ఉంటారు కదా, నాకు అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే నాకు అనిపించలేదు. కాకపోతే పర్లేదు, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయడమే కావాలి కదా. ఈ ఎంటర్ అవ్వగానే ఆక్టోపస్ కనిపించగానే ఇంకా వీళ్ళు ఉత్సాహం చూడాలి. ఆటోగ్రు ఇటోగ్రు ఎక్కేసి ఫోటోలు దిగుతూ ఉన్నారన్నమాట. తర్వాత లోపలికి వచ్చినాక ఇంకా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి, కలర్వి ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా చూసుకుంటూ మెల్లిగా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ అయితే బయటకైతే వెళ్ళిపోయాము. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట ఇందులోనే. ఇంకా ఎగ్జిబిషన్లో అయితే జాయింట్ వీల్ ఎక్కాము. ఇంకా నిషిక అన్నమాటకి ఇది ఎక్కించామన్నమాట. నిషిక వాళ్ళ డాడీ ఈ ట్రైన్ ఎక్కారు. తర్వాత హార్స్ ఒకటి ఉంటే హార్స్ ఎక్కించాము. తర్వాత పిల్లల్ని వచ్చేసి 4D షో ఉంటుంది కదా, అదైతే చూపించాము డ్రాగన్ది. తర్వాత మేము వచ్చేసి ఇంకా షిప్ ఉంటుంది కదా, షిప్ ఒకటి ఎక్కాము. ఇంకా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వచ్చేసి కార్ ఒకటి ఎక్కినట్టున్నారు. ఇంకా ఎగ్జిబిషన్లో భలే రేట్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు 20 రూపాయలు ఉండే జెయింట్ వీల్ ఇప్పుడు జెయింట్ వీల్ ఎక్కాలంటే 100 రూపీస్ పర్ పర్సన్ అండి అసలు. ఇంకా వెళ్ళేప్పుడైతే ఇంకా మా వారు నిష్కాని ఎక్కించుకొని ఈ హార్స్ మీద అయితే తిరిగేసి వచ్చారు. తర్వాత ఫోటో దిగుతున్నాడు అనమాట. హోప్ మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హోప్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.